హరి ఓం. భగవద్గీత జ్ఞానయజ్ఞంకు స్వాగతం. ఈరోజు భగవద్గీత మొదటి అధ్యాయంలో 15వ శ్లోకం. పాంచజన్యం ఋషికేశో దేవదత్తం ధనంజయః పౌండ్రం దద్మౌ మహాశంఖం భీమకర్మా వృకోదరః. ఇప్పుడు పదాలకి అర్థాలు చూద్దాం. ఋషికేశ శ్రీకృష్ణుడు, పాంచజన్యమును ధనంజయ అర్జునుడు, దేవదత్తమును భీమకర్మ భయంకరమైన పనులు చేసే వృకోదర భీముడు, పౌండ్రమనే మహాశంఖం గొప్ప శంఖమును దద్మౌ పూరించాడు. ఇప్పుడు భావము. శ్రీకృష్ణుడు పాంచజన్యాన్ని పూరించాడు, అర్జునుడు దేవదత్తాన్ని ఊదాడు. ఇక భీకర కృత్యాలు చేసే భీముడు మాత్రం పౌండ్రం అనే గొప్ప శంఖాన్ని మ్రోగించాడు. వివరణ. శంఖము అనేది ఒక ప్రాణి. అది జలచరము, చేపలాగా నీటిలో ఉంటుంది. మనకు మాంసము, ఎముకలు దేహం లోపల ఉంటాయి, పైన చర్మము ఉంటుంది. శంఖమునకు అలా కాదు, బయట ఎముక ఉండి లోపల మాంసం ఉంటుంది. కనుకనే శంఖంలో ప్రాణి ఉన్నప్పుడు నీళ్లల్లో శంఖం కదులుతూ ఉండటాన్ని కూడా మనము చూడగలము. సముద్రంలో పంచజనుడు అనే రాక్షసుని ఎముక నుండి గ్రహించుట చేత శ్రీకృష్ణుని శంఖమునకు పాంచజన్యము అనే పేరు వచ్చింది. శ్రీకృష్ణ పరమాత్మ పాంచజన్యాన్ని పూరించాడు, అర్జునుడు దేవదత్తాన్ని మ్రోగించాడు. దేవాసుర సంగ్రామంలో రాక్షసులతో పోరాడి విశేషంగా వారిని అర్జునుడు సంహరించినప్పుడు దేవతలు ఆనందంతో అనుగ్రహించిన శంఖమే దేవదత్తము. కనుక అర్జునుని శంఖారావము సాధారణ శంఖధ్వని కాకుండా విశేషమైనటువంటి నాదాన్ని వినిపిస్తూ ఉంటుంది. ఇక భీముడు పౌండ్రం అనే శంఖాన్ని పూరించాడు. వృకము అనే అగ్నిని కుక్షిలో కలిగి ఉన్నాడు. కనుక భీమునికి వృకోదరుడు అనే పేరు వచ్చింది. ఎంత ఆహారాన్నైనా జీర్ణించుకునే శక్తి భీమునికి ఉంది. అలానే యుద్ధంలో ఎందరినైనా మట్టుపెట్టే సామర్థ్యం కూడా ఉంది. భయంకరమైన కర్మలు చేసే భీమసేనుడు పౌండ్రం అనే శంఖాన్ని భీకరంగా ఊదాడు. పాండవులలో మిగిలిన 3 సోదరులు ఏ శంఖాలను పూరించారో రేపటి శ్లోకంలో తెలుసుకుందాం. హరి ఓం తత్సత్.